యథార్థంగా బతికాను, నాకేదో జరుగుద్దని, జరగకూడదు జరిగింది గనక ఇక యథార్థం అనవసరమని వదిలేశావు. నా పట్ల దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చే వరకు ఓపికగా కనిపెడతానని యోసేపు చూచాడు. కానీ అనుకున్నది జరగకపోతే 10 రోజులు టైం పెడతావు, దేవుడికి 12 రోజులు టైం పెడతావు. ఇల్లు అద్దెకి దొరకాలి, ఈ మార్చిలోపు పెళ్ళి అవ్వాలి, కాదనుకుంటే ఈ పంట ఇలా పండాలి. అలా జరిగితే నువ్వు దేవుడు నా మొదటి జీతం నీకు ఇస్తాను, అవసరమైతే ఇంకేదైనా చేస్తాను. ఒకవేళ జరగలేదనుకో ఇక నీకు నాకు చుట్టారకం పోయింది. మరి అప్పుడేగా మన జీవితాన్ని నష్టపోయేది. కానీ యోసేపు కోవ వేరు, యోసేపు నడత వేరు, యోసేపు నడిచిన విధానం వేరు. వెంటనే దేవుడు ఎంతగా గణపరిచాడండి. చివరికి ఒక్క మాట చెప్పాడండి. ఏమన్నాడు తెలుసా? ఈ ఇంట్లో అందరూ చెప్పండి, నాకన్నా పైవాడు ఎవడు లేడు, నేనే పైవాడిని. అందరూ ఆ మాట నోటితో చెప్పండి. ఈ ఇంట్లో నాకన్నా పైవాడు లేడు, నేనే ఈ ఇంట్లో